నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. ఇటీవల తెలంగాణ రాజకీయాలు రైతు చుట్టూ నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతు భరోసాకు కోతలు విధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాత్రింబహుళ్లు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీపై మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కోతలు పెడుతూ మరో మోసానికి సిద్ధపడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం పెద్దలు మాత్రం రైతును రాజును చేసే లక్ష్యం ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. అందుకే బడ్జెట్లో అధిక శాతం నిధులు వ్యవసాయానికి కేటాయించామని చెప్తున్నారు. అదేవిధంగా 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేశామంటున్నారు. ఇంతకీ ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగింది? ఇదే అంశంపై ఇవాళ బిగ్ టాక్లో చర్చించడానికి మనతో ఉన్నారు. ఉంటే ప్రభుత్వం పెద్దలు మాత్రం రైతును రాజును చేసే లక్ష్యం ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. అందుకే బడ్జెట్లో అధిక శాతం నిధులు వ్యవసాయానికి కేటాయించామని చెప్తున్నారు. ఒక పక్క రైతే రాజును చేయడానికి ఎవరు రైతు రాజును చేయడానికి ప్రయత్నించారు? బీఆర్ఎస్ హయాంలో చేశారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్లో చేశారా? ఇదే ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. మొత్తానికి అంటే ఒక పక్క రైతుని రాజును చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 11 రైతు భరోసాలు మేమే వేసామని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం గత హయాంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 3 పంటలకు వేయాలా రైతు భరోసా అని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 పంటలకు వేయాలని చెప్పేసి అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి 3 పంటలకు వేయాలని చెప్పేసి ఈయన బాహాటంగా తీవ్ర విమర్శలు గుప్పించాడు. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు వేస్తాం, ఇప్పుడు ఇస్తుంది బీఆర్ఎస్ 10,000 రూపాయలు మాత్రమే అనే విధంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు నేలక నరం లేకపోయిందా, లేకపోతే మైండ్ మతి భ్రమించిందా అనే విధంగానే హరీష్ రావు విమర్శించారు. మొత్తానికి రైతుల చుట్టే ఇప్పుడు తెలంగాణలో రాజకీయం అయితే మాత్రం మొదలవుతుంది. మొత్తానికి ఇటుపక్క బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా రైతు చుట్టూనే తిరుగుతున్నాయి. రైతుల్ని మోసం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒక పక్క రైతులు రుణమాఫీ చేయలేదు, పూర్తిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఒక పక్క రైతు భరోసా కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది. 3 పంటలకు ఇవ్వాలి గతంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతుంటే ఒక పంటకే ఎగనామం పెడుతున్నారు. మరోపక్క కొండలు గుట్టలు అనే నానా రకాలైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది మాత్రం రైతుల్ని ముంచడానికే చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశాడు. ఇదే అంశాలపై ఈరోజు బిగ్ టాక్లో చర్చలో పాల్గొంటున్నారు మేటి రవిచంద్ర గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్, అలాగే బి విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఇక సాదిక్ గారు, రాజకీయ విశ్లేషకులు. సాదిక్ గారు నమస్కారం అండి. నమస్తేనండి. నమస్తే. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్. ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 11 సార్లు రైతు భరోసా వేసామని చెప్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. మరోపక్క రైతు భరోసా కూడా ఇవ్వలేదు. ఇది రైతుల్ని నట్టేట ముంచడమే, రైతుని రాజును చేద్దామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుని ముంచడానికి, రైతుని అంటే డిక్లరేషన్ పేరుతోటి రైతు భరోసాకు ఇప్పుడు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఇది రైతుని మోసం చేయటం కాదా అని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అయితే విమర్శలు గుప్పించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సాదిక్ గారు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సహజంగా అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించడం అది జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ జరిగే నేపథ్యంలో మనం కొన్ని వాస్తవాలని, సహేతుకమైనటువంటి నిర్ణయాల్ని, తర్వాత జరుగుతున్నటువంటి వాటిని పరిశీలించడం జరుగుతుంది. దాంట్లో మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే నిజంగా కూడా రైతు భరోసా విషయంలో, రైతుకు సంబంధించిన విషయంలో చాలా మట్టుకు దుర్వినియోగం జరిగినది నిర్వివాదాంశం ఖచ్చితంగా. అంటే మామూలుగా చూడండి, కొంతమంది భూస్వాములకు ఒక ఎమ్మెల్యేకి ఒక 40 ఎకరాలు ఉంటుంది, 50 ఎకరాలు ఉంటుంది. 40-50 అని చెప్పడం వల్ల 400-500 ఎకరాలు ఉంటుందని చెప్పడం మంచిదేమో, కానీ వాటిని మనం ప్రూవ్ చేయలేం కాదు. కాబట్టి 40-50 అనుకుందాం. ఆ 40-50 ఎకరాలు బినామీల మీద 100 ఎకరాలు. వాటికి సంబంధించినటువంటి చూసినట్లయితే వాళ్లకు ఈ రైతు బీమా ఏదైతే, రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు బంధు ఏదైతే ఉందో, ఆ రైతు బంధు ఎక్కువగా వచ్చింది. అది నిర్వివాదాంశము.
నేను ఒక గ్రామానికి తీసుకెళ్తాను. ఖమ్మం దగ్గర ఒక గ్రామం ఉంది, ఖమ్మం పక్కనే. ఆ గ్రామంలో అందరికీ కూడా అసలు పట్టాల వేరుగా పాస్బుక్లు ఇచ్చారు. యాక్చువల్ గా పాస్బుక్లలో వాళ్ళకి భూమి లేదు. ఆ భూమి లేని వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కింద ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు. అంటే నేను ఏమని చెప్తున్నానంటే అట్లా అది ఒక విధానమైన సరళి లేదు, ఒక పద్ధతి లేకుండా, ఒక కార్యాచరణ లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా అందరికీ వేసి ఓట్లను దంచుకోవాలి, ఓట్లను దండుకోవాలనే ఒక సంకేతం తప్ప మిగతా ఏ సంకేతాన్ని వెళ్ళేవారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఆ నష్టపోయిన ఆర్థికంలోకి వెళ్ళి వీళ్ళు వచ్చారు. అయితే వీళ్ళు కూడా వడివడిగా అడుగులు వేయకుండా నెమ్మదిగా అడుగులు వేయడం వల్లనే ఇవన్నీ అనర్థాలు వస్తున్నాయండి. వీళ్ళ దగ్గర స్పీడ్ లేదు. ఎందుకంటే ఈ 1 year లో స్పీడ్ లేకపోవడం సాదిక్ గారు, ముఖ్యంగా అంటే ఖజానాలో డబ్బులు లేకపోవటమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ప్రక్షాళన చేసేటటువంటి ఉద్దేశం అనుకోవాలా? ఓ పక్క విమర్శలు వస్తున్నాయి, రాజకీయ విమర్శలు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఓ పక్క ఏమో కాంగ్రెస్ ఈ యొక్క నిధులు వేటలో ప్రయత్నంలో ఉంది, ఓ పక్క ఏమో నిధులు వేట పక్కన పెట్టినా లేకపోతే అప్పులు మయం చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నా, కానీ ఖజానాలో డబ్బులే లేవనేది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. నేను మీకు ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. నేను మీకు దూరంగా ఉంటూ, నేను మీకు కనిపించకుండా ఉంటూ, నేను మీ దగ్గరికి రాకుండా ఉంటూ నేను ఎప్పుడో ఇస్తానంటే మీరు నమ్ముతారా? మీ దగ్గర ఉండి నేనున్నాను, నా ప్రయత్నాలు చేస్తున్నాను, నేను 50 లక్షలు రావడం కొరకు ఏ ప్రయత్నాలు చేశాను మీకు నచ్చ చెప్తే మీరు ఖచ్చితంగా వస్తారనుకుంటారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న మొదటి తప్పు. ఏంటంటే ప్రజలకి శ్వేతపత్రం అని ఇచ్చారు, ఓకే, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. వీళ్ళు చాలా స్పీడ్ గా చేయట్లేదు. వీళ్ళు ఎందుకు స్పీడ్ యంత్రాంగం చేయట్లేదు అనేది చాలా అగమ్య గోచరంగా ఉందండి. అందుకోసమనే ప్రతిపక్షాలకు వీళ్ళు ఛాయిస్ ఇస్తున్నారు. ఒక ముఖ్యమైన విషయం అండి రవి గారు, ఇప్పుడు 6 మంత్రిత్వ శాఖలు తన దగ్గర పెట్టుకున్నాడు. దానికి 1 పైసా ఖర్చు అవుతుంది అండి విస్తరిస్తే? 1 పైసా ఖర్చు అవుతుందా? నెక్స్ట్, రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించాలి, 1 పైసా ఖర్చు అవుతుందా? ఆల్రెడీ రైతు వేదికలు ఉన్నాయి కదా. రైతు వేదికల్లో పెట్టేసి వాళ్ళకు ఉన్నటువంటి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనేది ప్రతి రైతు వేదికల్లోకి వెళ్ళి గ్రామ పంచాయతీల వారీగా పెట్టి తీర్మానాలు తీసుకుంటే ఏం జరిగేది? ఇంతలోపు ప్రజలు కూడా వాళ్ళు తెలుసుకునే వాళ్ళు కదా, మీ గ్రామంలో ఇంతమందికి రైతు భరోసా, ఇంతమందికి రైతు బంధు ఇంత వస్తుందని చెప్పిండ్రా వీళ్ళు? చెప్పారా? చెప్పలేదు. చాలా ముఖ్యమైన విషయం అండి. రుణమాఫీ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? రైట్. అంటే చాలా ప్రధానమైన క్వశ్చన్ అండి. ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఏ ఊర్లోనైతే మోహన్ బాబుకుందో, మనం అందరం వెళ్తాం కదా ఆ రోజు రామసభకి. పెద్ద మీడియా వాళ్ళు వెళ్ళి మోహన్ బాబు ఉన్నటువంటి ఊర్లో ఆయనకి ఎంత వస్తుందో చెప్తాం కదా. అంటే పెద్ద పెద్ద చేపలకు ఎక్కడెక్కడ ఉందో వీళ్ళు ప్రజలకు వివరించి చెప్పారా? రైట్, చెప్పలేదు. రైట్. నెంబర్ 2 అండి, రుణమాఫీ జరిగింది. ఏ గ్రామంలో ఎవరెవరికి రుణమాఫీ జరిగిందో ఇంతవరకు పారదర్శకంగా చెప్పలేదు. రైట్. సాదిక్ గారు, మీరు చెప్పినటువంటి అంశం బాహటంగానే అది తెరపైకి వచ్చింది. అది అసలు గ్రామ సచివాలయంలో, గ్రామ వార్డు కార్యాలయాల్లో అవ్వచ్చు, లేకపోతే రైతు వేదికల్లో అవ్వచ్చు, దీన్ని డిస్ప్లే చేయాలి. ఎవరెవరికి ఎంత ఈ రైతు భరోసా అందుతుంది లేదా ఈ రుణమాఫీ అందుతుంది, వీటన్నిటినీ కూడా డిస్ప్లే చేయాలా, బోర్డుపై రాసి ఉంచాలా, గ్రామాల్లో ఎవరు లబ్ధి పొందుతున్నారనేది మీలాంటి రాజకీయ విశ్లేషకులతో పాటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. విద్యాసాగర్ గారు నమస్తే. నమస్తే అండి. విద్యాసాగర్ గారు, ఏంటి రైతు భరోసా అవ్వచ్చు, రైతు బంధు అవ్వచ్చు, ఏంటి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఒక పక్క మేమేమో 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అంటే రైతుకి ఎక్కువగా లబ్ధి చేకూర్చడం కోసమే మేము చేసాం మొట్టమొదటి ప్రయత్నం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిపోతే రైతు తేరుకుంటాడనే ఉద్దేశంతో మేము 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఎక్కువగా మొగ్గు చూపామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక పక్క ఏమో రైతు రుణమాఫీ సరిగ్గా అవ్వలేదు, రైతు భరోసా సరిగా ఇవ్వట్లేదు, మరో పక్క ఇంకో రైతు భరోసా ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతు పక్షపాతి బీఆర్ఎస్ గతంలో, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అయితే మాత్రం రైతుని మోసం చేసే ప్రభుత్వం అనే విధంగా ఆయన విమర్శించారు.
ఆ విమర్శలను ఏ విధంగా మీరు స్వాగతిస్తారు, ఎలా స్పందిస్తారు విద్యాసాగర్ గారు? ముందుగా స్వతంత్ర ఛానళ్ళు ప్రేక్షకులకు, సిబ్బందికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ముందుగా ఇప్పుడు ఈ రైతు బీమా, రైతు బంధు అనేది గత ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే 2000 సంవత్సరంలో మన సుప్రీంకోర్టులో వేరే వాళ్ళు ఒక కేసు వేసిరండి. ఏమని, భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, దీనికి పరిష్కారం లేదా అని సుప్రీంకోర్టులో కేసు వేసారు. కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు చెప్తూ ఒకటి ఆదేశించారు, భారతదేశంలో మన రైతులు అనేది 80%, 70% ఉన్న దేశం ఈ భారతదేశం. రైతుల ఆత్మహత్యలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. దీనికి గల కారణాలేంది పరిశీలించి ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకోవాలనేది సూచించింది సుప్రీంకోర్టు. అప్పుడు టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం పార్టీ పెట్టలేదు, 2001లో పెట్టి 2000 సంవత్సరంలో జరిగిన తీర్పు ఇది సూచన చేసింది సుప్రీంకోర్టు. సరే, కేసీఆర్ గారు బేసిక్ గా వారు రైతు కావటం వల్ల సాధక బాధకాలు తెలుసు. ముఖ్యంగా తెలంగాణలో నీళ్ళ సౌకర్యం అనేది లేదు. సరే, అంతో ఇంతో నీకు మన ఆంధ్రాలో పోల్చుకుంటే సరే అక్కడ కొంచెం వాటర్ సోర్స్ ఉన్నది, తెలంగాణలో అసలు లేదు. సరే, తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఫస్ట్ మనం ఏమి ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళకు భరోసా ఇవ్వాలి. మనం భరోసా ఇవ్వాలంటే ఏం చేయాలి, ఎకరానికి ఇంత రైతు బంధు ఇవ్వాలి. పెట్టుబడి సాయం దాన్నే రైతు బంధు అంటారు. పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. అదే విధంగా ఏ కారణం చేతనైతే ఇంతకుముందు మనం రైతులు పాములు గరిచి కరెంట్ షాక్ కొట్టి చాలా మంది చనిపోయిన రైతులు ఉన్నారు. వారికి 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు, 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు ఒక్క గుంట ఉన్నా, రైతు పేరు మీద ఒక గుంట ఉన్నా గానీ, వ్యవసాయ భూమి ఉన్నా గానీ వాళ్ళకి 5 లక్షలు అనేది బీమా సౌకర్యం కల్పించారు. అంటే దాని ఉద్దేశం సుప్రీంకోర్టు సూచించిన దాన్ని ఆసరా చేసుకొని గౌరవ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు రైతు బీమా భరోసా అనే దాన్ని వాళ్ళు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులకు 10,000, 5 లక్షల బీమా సౌకర్యం కల్పించారు. అట్లాంటి ఈ రైతులకు కల్పించిన ఇది 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా అమలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో అది ఏ దురుద్దేశం అనేది ప్రజలకు తెలవలేదు. మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రైతులకని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి ధర్నాకు పోతే ట్రాక్టర్ మీద తీసుకపోయిన ఒక రైతు నాకు రాలేదు, నాకు రుణమాఫీ కాలేదు అని స్వయాన కాంగ్రెస్ లీడర్లే చెప్తున్నారు. మామూలు కార్యకర్తలు పెద్ద పెద్ద లీడర్లే కాంగ్రెస్ వల్లే నాకు రుణమాఫీ కాలేదు, మా ఊర్లో 250 మంది ఉంటూ దాదాపు ఒక 100 మంది కాలేదు అని స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, దాదాపు 22,000 కోట్ల రూపాయలు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. మొత్తానికి ఏంటి ఈ రైతు బంధుకి ఆలస్యం గల కారణాలకి ఏంటి? మరోపక్క గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అలాగే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి 3 పంటలకు రైతు భరోసా ఇవ్వాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏమైపోయారని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. దీనిపై మేడి రవిచంద్ర గారు టీపీసీసీ స్పోక్ పర్సన్ మనకు సమాధానం ఇస్తారు. రవిచంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యానికి, మరి నాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరియు స్వతంత్ర టీవీ చూసే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. రైట్, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. రవిచంద్ర గారు, ఏంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలపై ఎలా సమాధానం చెప్తారు? రైతు భరోసా ఎగ్గొట్టడానికి చేస్తున్నారు, విజయవంతంగా రైతు భరోసా సీఎం ఎగ్గొట్టారు, దాదాపు 80 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్తున్నారు. మరోపక్క గతంలో 3 పంటలకి రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎన్నికల హయాంలో ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడైతే మాత్రం ఒక్క పంటకు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి హరీష్ రావు విమర్శించారు. ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారు?
రవిచంద్ర గారు. ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులకు మరియు మంత్రులకు కూడా వీళ్ళకి రోజు ఒక ప్రోగ్రామ్ కావాలి, రోజు ఒకటి వీళ్ళకు సబ్జెక్ట్ కావాలి. అంటే అది ఎంతవరకు రాష్ట్రంలో అమలు అవుతుందా, అమలు కానప్పటికి కూడా వీళ్ళు ప్రతిరోజు లేవగానే ఏదో ఒక సమస్య, అది సమస్య అని తెలియనప్పటికి కూడా, అది సమస్య కాదనే విషయాన్ని వాళ్ళకి తెలిసినప్పటికి కూడా దాన్ని పెద్దగా రాద్ధాంతం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రక్రియలు పూనుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నదాన్ని ప్రభుత్వానికి సంబంధం ఉన్నా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాలను కూడా తీసుకొచ్చి గుర్తే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది మా డిప్యూటీ మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో. ఈ సబ్ కమిటీ అనేది ఉమ్మడి 10 జిల్లాలను మొత్తము తిరిగి అక్కడ రైతుల అభిప్రాయాలు తీసుకొని, రైతు వేదికలు అయితేంది, రైతులు అయితేంది, సహకార సంఘాలు ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో కమిటీ ఒక నిర్ణయం తీసుకొని ప్రతి రైతు దగ్గరికి, ప్రతి మండలానికి వెళ్ళి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొచ్చి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏదైతే బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల సలహాల సూచనల ముందు కూడా అక్కడ ఒక పత్రాన్ని విడుదల చేసింది. అయితే ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లీకులు ఇస్తుందనే విషయాన్ని చెప్పినారు. ఇప్పుడు లీకులు ఇచ్చేది, లీకులు చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదండి. హరీష్ రావు గారు కట్టినటువంటి కాళేశ్వరంలో లీకులు ఉన్నాయి, హరీష్ రావు గారు ఉన్న గవర్నమెంట్ లో లీకులు ఉన్నాయి. రైట్ రవిచంద్ర గారు, సరే వాటి మీద కాళేశ్వరంపై కూడా ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, కేసులు పెడుతున్నారు, లేకపోతే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేసులు ఉన్నాయి. అవన్నీ పక్కనే, అది ప్రభుత్వం తన పని చట్టం తన పని తను చేరుకుపోద్ది, అది వేరే విషయం. కానీ దీనిపై మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇంతకుముందు రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక ప్రజల పక్షాన ఉంటా ఉన్నారు. మీరు చెప్పుకోవాలిగా, రైతు వేదికల దగ్గరగానో లేకపోతే రైతుల దగ్గరకు పోయి, ప్రజల దగ్గరకు పోయి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల దగ్గరకు పోయారో అదే మాదిరిగా ఇంకెంతమంది ఉన్నారు గ్రామాల్లో, రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రుణమాఫీ అయిన వాళ్ళు ఉన్నారు, ఇగో ఇంతమందికి మేము రుణమాఫీ చేశాం, ఇంకా ఇంతమందికి మేము చేస్తాం త్వరలో అనే విధంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మీరు గ్రామాల చుట్టూ, లేకపోతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారు, ఇప్పుడు ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసే సబ్ కమిటీ అనేది గ్రామాలకు వెళ్ళింది, మండలాలకు వెళ్ళింది, జిల్లాల వారికి వెళ్ళిందండి. ఆ సబ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చిందండి. ఆ నివేదికని అసెంబ్లీ సాక్షిగా మన అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ముందు పెట్టి వాళ్ళ సలహాలు సూచనలు కూడా కోరింది. కోరినప్పటికీ దాని సబ్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, మీరు ఏం సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు, తీసుకున్న తర్వాత ఎంతవరకు విధి విధానాలు ఖరారు చేసిన తర్వాతనే దానికి ఒక రూపం దాల్చి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అంటే సాగు చేసిన ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుకు భరోసా ఇస్తుందని హామీలు ఇచ్చామని గతంలో ఇచ్చాము, ప్రస్తుతం కూడా అదే మాటలు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం 2017, 18 నుంచి 22, 23 వరకు కూడా రాళ్ళు రప్పలకు, గుట్టలకు, లేదా దేశాలకు, ఔటరింగ్ రోడ్లకు కూడా ప్రజాధనాన్ని వృధా చేసింది. అలాంటి వృధా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయకూడదు. ఎవరైతే రైతులు, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి లాభం చేకూర్చే విధంగా ప్రయత్నం చేయాలన్న ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంచెం లేట్ అయినప్పటికీ ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తుంది. ఇక్కడ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే సార్, నా దగ్గర ఇప్పుడు లెక్కలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి ఎంత దుర్వినియోగం అంటే సార్, 2019-20లో సాగు చేయని 68,93,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిందండి. దానికి అయిన 3,440.4 కోట్లు చెల్లించారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే, గత బీఆర్ఎస్ హయాంలో దుబారా జరిగింది, ఆ దుబారాన్ని అరికట్టి ఎవరైతే సాగు భూమి చేసుకుంటారో, సాగులోకి భూమి ఉందో ఆ భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇస్తాము. ఇదే కాంగ్రెస్ పార్టీ స్టాండ్. 2019 నుంచి 2019-20 నుంచి 2023-24 వరకల్లా వీళ్ళు ఇచ్చినటువంటి మొత్తం వృధా చేసిన ఎన్ని లక్షల కోట్లు అంటే సార్, ఇది 21,283 కోట్ల సహాయం వృధా చేసింది.
అంటే రాళ్ళు రప్పలకు ఔషధులకు లేదా యూఎస్ఏలో ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళకు అంటే ఇంత లిమిట్ లేకుండా ఇంత విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రాన్ని అప్రస్తుతంగా మార్చి మేమిచ్చినాం అంటే ఇచ్చిన సంతోషపడే వాళ్ళు రైతులు ఉన్నారు కదా. ఇప్పుడు బట్ట కంపెనీ ఉన్న వ్యక్తులకు ఇచ్చేసి ఈ రోజు మేమిచ్చినాం ఎవరికి లాభపడింది? ఇప్పుడు ఈ రోజు అంటారు ఈ రోజు ప్రెస్ మీట్ ఏమంటున్నాడు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వాళ్ళు గుట్టలకు పోడు భూములకు వాళ్ళు సాగు చేస్తున్నారు, పోడు భూములకు ఇలాంటి గుట్టలు వేసుకుంటే పోడు భూములకు వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎన్ని ఎకరాలు ఇస్తున్నా ఉంటారండి? ఎంతవరకు చూసినా 5 నుంచి 7 ఎకరాల మధ్యలో ఉంటది. మా ప్రభుత్వం కూడా పోడు భూములకు అయితేంది ఇప్పుడు సాగు చేసే వాళ్ళకు చిన్న సన్నకారు రైతులు న్యాయం చేసే విధంగా మాత్రమే మా ప్రభుత్వం ముందరగా వేసి అసలు ఏం చేయాలి అనే పరిశీలన ఉంది. దుబారాన్ని అయితే తగ్గిస్తారు, దుబారాన్ని తగ్గించడం కోసం అసలు వాస్తవమైనటువంటి రైతును గుర్తించి సాగు చేసే రైతుకే ఇస్తారు. రైట్, ఒక్క నిమిషం సాదిక్ గారు. రైట్, రవిచంద్ర గారు ఒక్క నిమిషం. సాదిక్ గారు సార్, రైట్, ఒక సబ్ కమిటీని అయితే వేశారు, బట్టి విక్రమార్క సారథ్యంలో సబ్ కమిటీని వేశారు. ఆ నివేదిక అయితే ఇచ్చింది. దాన్ని అసెంబ్లీలో మాట్లాడి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు సేకరించి దాని మీద సూచనలు సలహాలు తీసుకొని ఈ రైతు భరోసా ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందనే విధంగా చెప్తున్నారు మన రవిచంద్ర గారు. సాదిక్ గారు, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అడిగేది ఎవరిని తొలగిస్తారో అది ప్రభుత్వం చెప్పడం కాదు, ప్రజలే చెప్తారు. రాళ్ళేంది రప్పలేందో ఆ గ్రామవాసులకు తెలుసు. ఆ రాళ్ళకి ఎక్కడ ఇచ్చిండ్రో రప్పలకి ఎందుకు ఇచ్చిండ్రో నాకు ఒకటి కనిపిస్తుందండి. ఈ ఆట తీరు మారలేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన వాళ్ళు దొందే అన్నట్టు, దొంగలు అన్నట్టు, ఊళ్ళు పంచుకుంటున్నట్టు మీరెందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఊర్లో రాళ్ళకి ఎక్కడిచ్చిండ్రు, రప్పలకి ఎక్కడిచ్చిండ్రు, సినీ తారలకి ఎక్కడిచ్చిండ్రు, భూస్వాములకు ఎక్కడిచ్చిండ్రు? మీరెందుకు పారదర్శకంగా ప్రతి గ్రామంలో గ్రామ సభల్లో ఎందుకు పెట్టరు? అప్పుడు డిలీషన్ వస్తుంది కదా. వీళ్ళని డిలీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా, ప్రజలు కూడా నిర్ణయిస్తారు కదా. గారికి ఏంది ఇచ్చేది, ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న ఎమ్మెల్యేకి ఏంది, ఈ పాత మాజీ ఎంపీకి ఏంది, వీళ్ళకేంది ఇచ్చేది, ఎవరికి ఇస్తున్నారు ఏంటిది అని పారదర్శకంగా మరి ఎందుకు సామాజిక తనిఖీలాగా ఈ ప్రభుత్వము వచ్చి 1 year అయినా కూడా ప్రజల్లోకి తీసుకురాలేదు? మీటింగ్లు పెట్టినండి, మేము కూడా పోయినాం మీటింగ్లు. ఏం మీటింగ్లు అండి అవి? మీటింగ్లకు ఏమన్నా స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఉందా? గ్రామం నుంచి వచ్చిన రిపోర్ట్సా? అవన్నీ అట్లా కాదు, ఎక్కడో కూర్చొని మీటింగ్లు కాదు. సాదిక్ గారు, అంటే ఈ కమిటీల పేరుతో కాలయాపన చేయడానికేనా? ఖచ్చితంగా కాలయాపనండి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా వచ్చింది. ఇప్పుడు మన ముందుకి ఒక రైతు భరోసా పథకం వచ్చింది, రైతు బంధు పథకం వచ్చింది. ఎందుకు రైతు బంధు ఇంతమందికి పడింది? ఇంతమందికి వ్యవసాయం లేదు ఇక్కడ, ఇంతమంది సాగు చేయట్లేదు ఇక్కడ, ఇంతమంది రాళ్లున్నాయి, ఇంతమందికి రప్పలున్నాయి అని గ్రామాల వారీగా ఈ ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటది. ప్రభుత్వంలో ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీటిపై రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంత సాగులో ఉంది భూమి, ఎంతమంది రైతులు సాగు చేస్తారనేది డేటాతో సహా ఉంటుంది. దీని మీద వాళ్ళకి కమిటీ వేయటం, మళ్ళీ దీని మీద అభిప్రాయ సేకరణ చేయటం, దీని మీద మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టడం. గ్రామ సభలో చెప్పమనండి ఎవరెవరికి కట్ చేస్తారో. గ్రామసభ పెట్టేసి ఇగో ఈ 5 ఎకరాలకు వీళ్ళు ఒక పాలసీ మ్యాటర్ తీసుకుంటారు, 5 ఎకరాలకు మించకుండా అంటున్నారు, 10 ఎకరాలకు మించకుండా అంటున్నారు. ఇప్పుడు లెక్కలన్నీ కూడా ఓట్ల చుట్టూ తిరుగుతున్నాయి. లెక్కలన్నీ కూడా రైతు సంక్షేమం కాకుండా రైతుని ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అట్లా కాకుండా సంక్షేమమే పరమావధి అయితే 5 ఎకరాల 10 ఎకరాల ఈ రోజు వరకు చెప్పట్లేదండి. 5 ఎకరాల 10 ఎకరాలు అడగండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్యానెల్ లో కూర్చున్నటువంటి మన సార్ని అడగండి, 5 ఎకరాల 10 ఎకరాలు చెప్పండి. చెప్పలేరు. ఇప్పటికీ అది దాచివేయబడిన అంశమే. చెప్పమనండి 5 ఎకరాల 10 ఎకరాల 15 ఎకరాలు చెప్పమనండి. లేదు, ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఒక కమిట్మెంట్ కు రాలేదు. ఎందుకంటే ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అని చూస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు అన్నట్టు లెక్కలు ఉన్నాయి కదా, మరి ఎందుకు తొందరగా కావట్లేదు, తొందర చేయట్లేదు? 5 ఎకరాలు ఉన్న వాళ్ళకంటే
వీళ్ళ దగ్గర ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, తర్వాత సర్వే పరంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. మొన్నటికి మొన్న సర్వే చేశారు, కులగణన సర్వే జరిగింది, అవన్నీ వీళ్ళ దగ్గర చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఆర్థిక సర్వే కూడా చేస్తారు దాంట్లోనే. ఇంకా ఏం రిపోర్ట్స్ కావాలండి చేయడానికి? వీళ్ళ దగ్గర వీళ్ళందరూ కూడా అన్ని పార్టీలు, ఇప్పుడు ఒక విషయం అండి రవి గారు, పారదర్శకత ఎందుకు లేదు చెప్పమనండి. 5 ఎకరాలకు మించి ఇప్పుడు ఒక్కొక్క గ్రామాల వారిగా మనకి ఇస్తే, ఒక్కొక్క గ్రామంలో గనక మీ గ్రామంలో వీళ్ళకి ఇస్తాము, వీళ్ళతో సమస్య ఉంది, వీళ్ళు సాగు చేయట్లేదు, లేకపోతే వాళ్ళకు మీరు ఇస్తారు వాళ్ళు ఇస్తారు కాకుండా గ్రామ సభలు నిర్ణయించమందాం. ఎవరు సాగు చేస్తారో ఎవరు సాగు చేయట్లేదు గ్రామ సభలో తీసుకురామనండి. ఎందుకు చేయరంటే మా ఓట్లు ఎక్కడ పోతాయి, మా ఓట్లు కట్ అయిపోతాయి, లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, లేకపోతే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మాకు రివర్స్ అవుతుంది. ఎప్పుడు ఓట్ల గురించి తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన క్రమంలో ఉన్నంత వరకు నిర్ణయాలు అధికారికంగా జరగవండి. తప్పనిసరి తీసుకోవాలి నిర్ణయాలు. నిర్ణయం తీసుకోవడం తాత్సారం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, 5 ఎకరాల 10 ఎకరాలు చెప్పాలండి, ఇప్పటి వరకు డేటా లేదు, ఇప్పటివరకు ఆ నిర్ణయం జరగలేదు, నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఉన్నారు. రవిచంద్ర గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ తర్వాత మీ దగ్గరకు వస్తాను. విద్యాసాగర్ గారు, ఏంటి అంటే ఒక పక్కేమో మీరు హయాంలో ఉన్నప్పుడు మేము 11 సార్లు వేసాం రైతు భరోసా, ఒక పక్కేమో రుణమాఫీ చేశారంటున్నారు, 2 లక్షల వైపు రుణమాఫీలు, చాలామంది సగం మందికి రైతులకు రుణమాఫీ చేయలేదని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలామందికి రుణమాఫీ చేశామని చెప్తున్నారు. ఏంటి, ఎంతమందికి రుణమాఫీ అవ్వలేదని చెప్తారు? దాదాపు 35 నుంచి 40% మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అది స్వయాన కాంగ్రెస్ ప్రతినిధులే చెప్పిర్రు. ఇంకొకటి, రైతు బంధు అనేది అది భరోసా, పెట్టుబడికి చేసే సాయం. అది పెట్టుబడి సాయం. 5 ఎకరాల 10 ఎకరాల 20 ఎకరాల ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసింది. కానీ అందులో పెద్ద బడాబాబులు ఉన్నారు, 40 ఎకరాలు 50 ఎకరాలు సాగు చేయని భూములకు కూడా ఇచ్చారు, అవకతవకలు జరిగాయి, కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం, అందుకే లేట్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రక్షాళన చేస్తే సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరం, అంటే గత సంవత్సరం 15,000 ఆల్రెడీ బాకీ ఉన్నారు. ఆ 15,000 ఇప్పుడు ఉన్నది కూడా యాడ్ చేసి మీరు ఇవ్వవలసి వస్తుంది. అంటే కాలయాపన చేసుకుంటూ కంపెనీల పేరుతోటి ఇంకా సంవత్సరం అవుతుంది ఇట్లా చేసి నువ్వు అమౌంట్ అనేది ఇవ్వకుండా దాన్ని కాలయాపన చేసుడు తప్ప చిత్తశుద్ధి ఉంటే లెక్కలేవా? నువ్వు కటా పెట్టుకో, నువ్వు 10 ఎకరాలు అంటావా, 7 ఎకరాలు అంటావా, 5 ఎకరాలు అంటావా, బహిర్గతం చేయాలంటారు. నువ్వు కంపెనీ 40 ఎకరాలు ఉందా 50 ఎకరాలు ఉందా నీకు లెక్కకు రాదు కదా. నువ్వు ఒక పేరు మీద ఒకే 10 ఎకరాలు లోపు అందరికి ఇచ్చి 20 30 నువ్వు కట్ చేయి. వాళ్ళకి 10 ఎకరాల కానీ ఇస్తావా, లేకపోతే మొత్తాన్ని కట్ చేస్తావు చెప్పు, ఎంత టైం పడుతుంది? దీన్ని మళ్ళీ ఇంకో కోణాలు కూడా చూస్తున్నారు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, లేకపోతే రకరకాలైనటువంటి కోణాలు. ఇప్పుడు రుణమాఫీ జరగలే. ఐటీ ఒక రైతు కూడా ఐటీ ఉన్న రైతులకు కూడా ఇవ్వలేదు. ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, చిరుద్యోగస్తులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐటీ ఈ రోజు లేపు ఏ చిన్న లోన్ తీసుకోవాలని ఐటీ అడుగుతున్నారు. పాన్ కార్డు ఇప్పుడు అందరికి పాన్ కార్డులు ఉన్నాయి. ఐటీ లింక్ అయిందంటే వాళ్ళకు అమౌంట్ ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా సంవత్సరం 2వ సంవత్సరం రైతు బంధు అనేది ఇవన్నీ కాలయాపన చేస్తూ ఒక కారణం చూపిస్తున్నారు. నెట్టుకుని పోతే ఇంకో సంవత్సరం అయిపోతుంది. హామీలు ఇచ్చిర్రు, 2 లక్షలు అన్నారు, 15,000 అన్నారు, 2,500 అన్నారు. అంటే అమలుగా హామీలు ఎప్పుడో పోయిరు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి కావట్లేదు, వాళ్ళ వల్ల కావట్లే, దానికి కంపెనీల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప రైతులకు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు. రవిచంద్ర గారు, రైతులు నేను రైతుని, నేను ఎంత పండిస్తున్నాను అని చెప్పుకోవడానికి ఒక డిక్లరేషన్ ఇవ్వాలా, అప్లికేషన్ మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలా? గతంలో ఉన్నాయి, మీ దగ్గర రికార్డులు ఉన్నాయి, ఏ రైతుకి రైతు భరోసా చేశారు, ఏ రైతుకి రుణం మాఫీ చేశామనేది మొత్తం కూడా రికార్డు ఉంది. కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలని పరిస్థితి ఏంది? ఇదే బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ, ముఖ్యంగా హరీష్ రావు ఆరోపణ. రైతుని ఒక విధంగా చెప్పాలంటే నష్టపోయే విధంగా చేస్తున్నారు, రైతుని రాజుగా చేస్తామనేటటువంటి ఆ యొక్క నానుని మాత్రం అప్పులు పాలు చేసే విధంగా ఒక విధంగా చెప్పాలంటే అడుక్కు తినేలా రైతుని చేసే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు ఆరోపణ. ఎలా స్పందిస్తారు?
ఆరోపణలు చేయడం వల్ల కూడా ఆరోపణలు చేయొచ్చు అండి, దాంట్లో పెద్ద ఆరోపణలు చేయడానికి పెద్ద దానికి ఒక లైన్ అంటే ఏముండదు. కాకపోతే గత అసెంబ్లీ సమావేశాలలోనే మా వ్యవసాయ మంత్రి గారు జనవరి నుంచి పెట్టుబడి సహాయం అందుతుంది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కూడా మనకు గ్రహించాలి. రైట్. జనవరి అంటే ఈ స్టార్ట్ అయింది. కానీ మీరు ఎందుకు ఇంత లైన్ తీసుకోలేకపోతున్నారు? 10 ఎకరాల 5 ఎకరాల ఈ 5 ఎకరాల లోపు మేము ఇస్తాము, 10 ఎకరాల లోపు ఇస్తాము. ఇంతమంది అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు బాహాటంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది ప్రభుత్వం అండి. రాష్ట్ర బాగోగులని చూసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం ఉంది. ఇప్పుడు దేనికైనా ఇంకొక 5 సంవత్సరాల కాలం ఒక పార్టీ ఒక ప్రభుత్వం నడిపిస్తుంది అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చేసేటువంటి పని అనేది ఏ ఒక్కరికి కూడా నష్టము జరగకుండా ఉండే విధంగా చేసే ప్రయత్నమే తప్ప ఈ ప్రయత్నంలో కొంచెం టైం సాగొచ్చుంది. ఎందుకంటే రాత్రికి తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమంది కోల్పోగలుగుతారు, కొంతమంది సాధించగలుగుతారు. ఇక్కడ ఏమైతే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రులు ఏం చేశారు? రైట్. రవిచంద్ర గారు గత ప్రభుత్వం కన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తాం, మెరుగైన విధంగా మేము వాళ్ళు 10,000 ఇస్తే మేము రైతు భరోసా 15,000 ఇస్తామంటేనే మీకు ఓట్లు వేశారు. మరి అవన్నీ కూడా ప్రజలు నమ్మేవి కదా వేశారు. వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ప్రకటించారు, అవి అమలు చేయమంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అయ్యే మిమ్మల్ని ప్రజలు నమ్మి మీకు ఓటేశారు, మీరు చెప్పినటువంటి హామీల్ని వాళ్ళు ఆలోచించే మీకు ఓట్లు వేశారు కాబట్టి అవి అమలు చేయాలంటున్నారు. ఇందులో ఇంకా ఆలోచించాల్సిన పరిస్థితి ఏముంది రవిచంద్ర గారు? ఒక్కొక్కరికి నెరవేర్చుకుంటూ వస్తున్నామండి. మీరు గతంలో చూస్తే సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పినాం, బోనస్ ఇచ్చినామా ఇయ్యలేదా? ఇచ్చినాం కదా. ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పినాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేసి కొందరికి టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల కొందరికి అయితే ఆగింది వాస్తవమని మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారే దాన్ని చెప్పారు, మా వ్యవసాయ మంత్రి గారు చెప్పారు. కొందరికి టెక్నికల్ ఇష్యూల వల్ల ఆగింది, దాన్ని కూడా పూర్తి చేసే వాళ్ళకి ఒక హామీ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు బోనస్ ఇచ్చినాం, బోనస్ తో పాటు జనవరి నుంచి మేము రైతు భరోసా స్టార్ట్ చేస్తున్నాం. ఈ జనవరి 1 వరకు ఆగినంత తొందర ఏంది వీళ్ళకు? ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ఏమైతుందంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజు సచివాలయానికి వచ్చి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఏ రోజు కూడా చూడని పరిస్థితి. రాత్రి రాష్ట్రం నిర్ణయం తీసుకొని ఎట్లా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఉంది కదా ఇచ్చేయాలని తీసుకొని దోసుకొని. కానీ రవిచంద్ర గారు మీకు ఒక క్లూ ఇస్తున్నా. అంటే రవిచంద్ర గారు గత బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో బీసీ బంధు, దళిత బంధు అవన్నీ. కానీ రైతుల విషయంలో మాత్రం మేము ప్రజలు హర్షించే విధంగా 11 సార్లు రైతు భరోసా చేశాము. రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సకాలంలో రైతు పెట్టుబడి సాయం అయితే మేము అందించగలిగామని చెప్తున్నారు. మిగిలిన వాటిలో ఉండొచ్చు, బీసీ బంధు అవ్వచ్చు, దళిత బంధు అవ్వచ్చు, వాటిలో ఉండొచ్చు. కానీ రైతుల విషయంలో మేము ఎక్కడా కూడా ఇనికి తగ్గలేదనే విధంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంధు చేయడం ఆశ్చర్యం ఏమి సార్? అందులో 10 సంవత్సరాల కాలము ప్రభుత్వం నడిపించినప్పుడు 11 సార్లు చేయడం ఆశ్చర్యం లేదక్క. కాకపోతే మేము చెప్పే విధానం ఏంటంటే ఇక్కడ మేము ఈ పార్టీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామో ఆ రైతుకు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు న్యాయం జరగాలి. అంతేగాని ఏదో అలా తప్పగా ఈ రోజు నిర్ణయం తీసుకుని పొద్దుగా రావడిగా కావాలంటే కానిపడి. ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పులు కుప్పలు మన వెనుక కనిపిస్తున్నాయి. ఒక్క విషయం చెప్పండి రవిచంద్ర గారు, ఒక్క విషయం చెప్పండి. నెల 4వ తేదీన కేబినెట్ సమావేశం జరుగుతుంది, దీనిపై ఒక క్లారిటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. ఇప్పుడు ఈ క్లారిటీ విషయంలో తర్జన భర్జనలే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సలహాలు ఏమంటే వీళ్ళు వచ్చి పక్కన వచ్చి ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం రైతుల్ని నట్టేట ముంచుతారే. వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటండి? వాళ్ళు సలహాలు ఇస్తారు ఎవరు? ఎవరు? మీ డిక్లరేషన్ ఏదైతే ఉందో వరంగల్ డిక్లరేషన్, దాన్ని అమలు చేయాలా? మీరు ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఇచ్చి తీరాల్సిందే. బీఆర్ఎస్ ఇచ్చింది లేకపోతే బీజేపీ ఇచ్చింది, వాళ్ళ కోసం ఎదురు చూడరు కదా. రైట్. సాదిక్ గారు చివరిగా చెప్పండి. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల పక్షాన పోరాడింది, ప్రజలతోనే ఇప్పుడు ప్రభుత్వానికి ఎక్కింది. అలాంటిది సామాన్య రైతులకు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగానే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు తప్ప రైతును మోసం చేయడమో లేకపోతే ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి ఏదో మాయ చేసేటువంటి ప్రభుత్వం మాది కాదండి. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల వైపే నడుస్తుంది. రైతుకి సాయంగా ఉండటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటారు. రైట్. సాదిక్ గారు చివరిగా ఏంటి?
చాలా ముఖ్యమైన విషయం అండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి లాస్ట్ తెలంగాణ ఇచ్చినప్పుడు ఒక గుణపాఠం నేర్చుకోవాల్సి ఉండే. ద జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్ అంటారు. ఏదైనా ఒక ఆలస్యం అమృతం అయితే ఒక్కోసారి అది ఆలస్యం అమృతం తర్వాత అనివార్యంగా అది ఇంకో దారికి తీస్తుంది. అయితే తెలంగాణ ఇచ్చి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? చెప్పుకోలేదు. ఆలస్యం. అదే ఆలస్యాన్ని వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కూడా ఆ ప్రభుత్వం ఈ రోజు చేస్తుందండి. అదే ఆలస్యం జరుగుతుంది. నిర్ణయాలలో ఆలస్యం, విపరీతమైన ఆలస్యం ఉంది. నిజంగా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేది ఒక వాస్తవం. ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పడానికి ఎందుకు జంకుతున్నారు అంటే, వాస్తవాన్ని అంటే ఇప్పుడు ఇవ్వము అని చెప్పడానికి, ఎప్పుడు ఇస్తారో చెప్పడానికి ఇది ఒక ప్రధానంగా ఒకటి తయారైంది. చాలా ముఖ్యంగా కానీ సాదిక్ గారు అంటే బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి నిర్ణయాలన్నీ కూడా సీఎం దగ్గర ఉంటాయి, లేకపోతే పార్టీ అధ్యక్షుల దగ్గర ఉంటాయి, ఆ నిర్ణయాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మరి ఢిల్లీ నుంచి రావాలా లేకపోతే ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళలో చాలా ఉంది. ఒక ఢిల్లీ రావాలని ఇది నా ఆరోపణ కాదు, ఇది బీఆర్ఎస్ ఆరోపణ. కరెక్టే మీరు అన్నది. అందుకోసమే మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతున్నదండి. ఇప్పుడు వాస్తవంగా చూసినప్పుడు ఇవన్నీ కూడా, ఈ సంకేతాలన్నీ కూడా ఒకవైపు వాస్తవ చిత్రీకరణలు చూసినప్పుడు ప్రజలు కొద్దిగా నోరు గడుచుకుంటున్నట్టు కనిపిస్తుంది. మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా రహస్యంగానే, ఇంకా పారదర్శకంగానే ప్రభుత్వాన్ని నడపట్లేదు. మొన్నటికి మొన్న ధరణిలో కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ ను బహిర్గత పరచకుండా ఏం చేసి 2024 యాక్ట్ ని తీసుకొచ్చి ముందు పెట్టేసి శాసనసభలో ప్రవేశపెట్టి, మేము అప్పుడు ధరణిని తీసేసి చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది. నేను తిరిగి దాన్ని తీసుకురావాలి, ఇదంతా జరుగుతుంది. దాని నేపథ్యాన్ని మనం హర్షించాల్సింది. కానీ వాళ్ళు పొయ్యే తొవ్వైతే ఉందో చాలా తప్పుడు దొవ్వలు పోతున్నారు. అంటే వీళ్లకు ఈ పార్టీ అంటే రాజకీయ, మీరు అన్నట్టు ఈ జాతీయ పార్టీ కావడం వల్ల ఆ నిర్ణయాలు తీసుకునే క్రమము ఒక క్రమానుగతంగా లేదు. డిజార్డర్ లో ఉన్నారు. దే ఆర్ నాట్ ఇన్ ఆర్డర్. వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా అది ఉంది. కనీసం అండి ఇప్పుడు మనమేమో ఆ రోజు నిరంకుశ ప్రభుత్వాన్ని విమర్శించినాం. ఏమన్నామంటే 4 నెలలైనా కూడా మినిస్టర్లను పెట్టలేదన్నాము, ఇంకా ఇది చేయలేదన్నాము, ఇంకా అది చేయలేదన్నాము. అది నిజంగా ప్రజలు వాస్తవాన్ని తీసుకున్నారు. 1 ఇయర్ అయినా విస్తరణ జరగలేదు అనేది ప్రజల్లోకి పోలేదా? విద్యాశాఖ మంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతారు పిల్లల లోపల. స్కూళ్ళల్లో మన విద్యాశాఖ మంత్రి ఆ పిల్లవాడు అడుగుతాడు, అయ్యో అన్ని రేవంత్ రెడ్డేనా అంటారు. అంటే చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. అంటే వీళ్ళ లోపల నిర్ణయాలు, మీరు అన్నట్టు జాతీయ పార్టీ కావడం వల్ల నిర్ణయాలన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలంటే మరి ఇక మనల్ని మనం పరిపాలించుకోవడం ఎట్లయితుంది? కాబట్టి ఇకనైనా సరే సత్వర నిర్ణయాలు తీసుకొని ప్రజల మారాలి, ఖచ్చితంగా మారాలి. మారకపోతే దెబ్బతింటారండి, మారకపోతే ఖచ్చితంగా దెబ్బతింటారు. రైట్ రవిచంద్ర గారు ఒక్క నిమిషం. రవిచంద్ర గారు ముగించండి. ఇప్పుడు సార్ ఇక్కడ ఏంటంటే పార్టీ పరంగా నిర్ణయాలు అనేది సరే మా హైకమాండ్ తీసుకుంటూ తప్ప కానీ ప్రభుత్వ పరంగా ఎక్కడ తీసుకోరండి. సరే ఇప్పుడు ఖాళీ గారు కూడా ప్రభుత్వ పరంగా అయినా రవిచంద్ర గారు ఇదంతా కూడా రెవెన్యూకి సంబంధించి రైట్, బడ్జెట్ కి సంబంధించింది. ముఖ్యంగా ప్రాధాన్యత అంశాలను అయితే మాత్రం కేంద్ర పెద్దలతో అయితే మాత్రం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్. అలాగే విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సాదిక్ గారు రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేరుస్తా లేదనేది మనం రానున్న రోజులు చూడాలి. దీన్ని బీఆర్ఎస్ ఏవైతే అమలు కాలేదో పథకాలు వాటిని బీఆర్ఎస్ ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేసిందా. ముఖ్యంగా రైతుల చుట్టూనే ఈ యొక్క రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మరోపక్క బీజేపీ కూడా రైతులనే ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది. కాబట్టి ఎవరి ప్రయత్నాలు సఫలీకృతం అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తా లేదనేది మనం రాను రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్లోని అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.